ప్రభుత్వం మారడంతో కొంతకాలంగా ఆందోళనలో మొగ్గుతున్న వీఆర్ఏలకు ఆశలు చిగురిస్తున్నాయి. పాత రోజులు వస్తాయన్న ఆశతో ప్రభుత్వానికి తమ సమస్యలను పెట్టుకోవడానికి కదిలి వస్తున్నారు. నేనే పద్యంలో వారి సమస్యలు ఏమిటి, వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి అనేది అంశాలపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వం మారడంతో మరోసారి వీఆర్ఏలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ హయాంలో మాకు పాత అవకాశాలు వస్తాయని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ అవకాశాల కోసం మరోసారి ప్రభుత్వ పెద్దలని వరుసగా కలుస్తూ తమ సమస్యలను ఏకరువు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం సచివాలయానికి వచ్చిన వీఆర్ఏలు మన వద్ద ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు వీఆర్ఏలు గత ప్రభుత్వం హయాంలో రెవెన్యూ వ్యవస్థ పైన చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులు పట్ల చాలా ఆరోపణలు వచ్చాయి. ధరణి వెబ్ పోర్టల్ వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కూడా రెవెన్యూ వ్యవస్థ మారాలి. రెవెన్యూ వ్యవస్థలో చాలా కొంతమంది పెద్దలకే రెవెన్యూ వ్యవస్థ అనుకూలంగా తయారు చేసుకున్నారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లాంటి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు? మీరు ఎవరెవరిని కలుస్తున్నారు? సరే, ఈరోజు నా పేరు యాకేష్ అండి. ఈరోజు మన ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమ సార్ని కలవడం జరిగింది. సార్, గత ప్రభుత్వము ఒక 20,550 మందికి ప్రమోషన్ ఇచ్చి పంపించారు సార్. అందులో ఎవరైతే డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రెవెన్యూ శాఖకు వెళ్ళడం జరిగింది సార్, ప్రమోట్ అయ్యారు. మిగతా వాళ్ళు 10th ఎబో, ఇంటర్ ఎబో, 10th బిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలామంది లాస్ట్ స్కేల్ గ్రేడ్ అని మన ఈ లష్కర్ కానీ, హెల్పర్ కానీ, మిషన్ బగారా కానీ. అయితే మళ్ళీ మిమ్మల్ని రెవెన్యూలోకి తీసుకుంటే ప్రజలకు జరిగే లాభం ఏంది, ప్రభుత్వానికి జరిగే లాభం ఏంది? ప్రభుత్వానికి న్యాయం ఉంది సార్, ప్రజలకు న్యాయం ఉంది. ఎట్లా అంటే ఈ గ్రామ స్థాయిలో ఏదైనా జరగాలంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వీఆర్ఏ వాళ్ళే సార్. వీఆర్ఏ వాళ్ళు ఎవరికి ఇస్తారు? తహసీల్దారులకు, ఆర్ఐలకు, వీఆర్ఓ వాళ్ళకు. వీఆర్ఏ లేనిది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు సార్. ఈ ఈ గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ల్యాండ్కు సంబంధించింది ఈ సర్వే నెంబర్ కావాలంటే ఈ సర్వే నెంబర్ ఎవరిది చెప్పాలంటే ఎవరు చెప్తారు సార్? వీఆర్ఏ వాళ్ళే చెప్తారు సార్. వీఆర్ఓ వాళ్ళకి తెలియదు ఆ విషయం. గౌరవ తహసీల్దారులకు కూడా తెలియదు సార్. ఆ విషయం కూడా వీఆర్ఏ వాళ్ళే చెప్తారు సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ధరణి వెబ్ పోర్టల్ పైన కూడా కొత్త ప్రభుత్వం మార్పులు తీసుకొస్తామంటుంది. ఆ క్రమంలో మీరు కలుస్తున్న పెద్దలు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? గత 3 రోజుల నుండి మా రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు ఉండగా అందులో రిక్రూట్మెంట్ వాళ్ళు 3,000 మంది ఉన్నాము. తతిమ వారసత్వ ఉద్యోగులము అందరము. గత ప్రభుత్వం మాకు కేసీఆర్ గారు 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు 18,000 వీఆర్ఏలల్లా 3,000 మందికి ఇచ్చిండు. ఒక్కొక్కరికి ఆ 61 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళు, 3 నెలలు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా, నెల రోజులు 15 రోజులు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా సూపర్ మెమరీ పోస్టుల లెక్కన స్కేల్ ఇచ్చి ఒక 100 కిలోమీటర్ల దూరాన్నంగా 61 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళకు స్కేల్ ఇచ్చి పంపడం జరిగింది. వాళ్ళను బస్సులల్లో చేతుల మీద పట్టుకొని పోయి అక్కడ కూర్చుండబెట్టుకొని వాళ్ళ వారసులమైన మేము గత 10 సంవత్సరాల నుండి అలా మా తండ్రుల ఒక ఉద్యోగం మేము చేస్తున్నాము. వాళ్ళ మంచాన పడు కారణంగా వాళ్ళను ఇప్పుడు తీసుకొని పోయి అక్కడ కుర్చీలో కూర్చుండబెట్టి మేము కేసీఆర్ ఇచ్చిన స్కేలు పోస్టులను మేము విధులు నిర్వహిస్తున్నాం. గత 4-5 నెలల నుండి చేస్తుంటే మాకు ఐడీలు లేవు, ఏం లేవు. మాకు ఆ స్కేల్ వద్దు. అదే నౌకరీ వారసత్వం నుండి వచ్చే వీఆర్ఏ నౌకరే మా తండ్రుల పేరు మీద నుండి వారసులకు కారుణ్య నియమాల కింద వారసులకు ఇవ్వాలి. ఆ గౌరవ వేతనమే మాకు ఇవ్వాలి. ఆ స్కేల్ వద్దు అని మేము దండం పెట్టుకుంటున్నాం. ఆ చెప్పిన ప్రకారం వాళ్ళకిట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, చనిపోయిన వీఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు 4-5 నెలల నుంచి జీతాలకు లేకుండా మేము 4 నెలల నుంచి ఈ జీతాలు ఇవ్వలేదు. ప్లస్ అంతకుముందు ఒకసారి మేము 90-80 రోజులు సమ్మె చేసినాం సార్. ఆ శాలరీ గిట్ ఇవ్వలేదు సార్. మాకు తెలంగాణ ఇంక్రిమెంట్కి 30% మాకు రిజర్వ్ ఇంక్రిమెంట్ శాతం ఇస్తామని కల్పిస్తున్నారు సార్. అది గిట్ట మాకు ఇవ్వలేదు సార్. ఇది వీఆర్ఏల సమస్య. చాలా రకాలుగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కానీ అవేవి నెరవేరకపోవడంతో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం అంటున్నారు. కాబట్టి ఎక్కడో దూర భారాలను వేసిన ఉద్యోగాల వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురై కూడా చనిపోయిన పరిస్థితిని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాళ్లకు ఎదురవుతున్న సమస్యల్ని తట్టుకోలేక అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ కొత్త ప్రభుత్వమైన మా సమస్యలు తీరుస్తుందన్న ఒక ఆశాభావంతో వారైతే సచివాలయం వైపు వచ్చి మా మంత్రులను, డిప్యూటీ
సీఎం బట్టి విక్రమార్కను కలిసినట్లు తెలుస్తూ ఉంది. అలాగే ప్రజాభవన్లో కూడా వారి సమస్యలను ఏకరువు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.